హలో బిడ్డ, ఎట్లున్నావురా? ఆడ బగ్గ వరదలు వస్తున్నాయంట, బయటికి ఏడికి పోకు. ఆఫీస్కి పోతప్పుడు వస్తప్పుడు పైలం బిడ్డ, 4 వద్దులు బండి ఇంటికాడ పెట్టి బస్సుకు పో. ఏ పోకుంటే మాయతి, నువ్వైతే ఇంటికి రా, పరిస్థితి మంచిగా అయినాక చూస్తే మాయే అని అంటుంటారు. పట్నం వచ్చిన వాళ్ళ మీద పల్లెటూరోళ్ళ పాయరం గట్లుంటది. అదే ఏరే దేశాలలో ఉంటే, అది కూడా యుద్ధం జరిగే జాగలుంటే ఇంకెంత బుగులుండాలే. అది ఇక్కడ పరిస్థితి మంచిగా లేదు. దుబాయ్ లా బాగా వెళ్తున్నాయి బాంబులు. ఇప్పుడు మాకు ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్. రాత్రి 2 గంటల నుంచి బాంబుల వర్షం కురుస్తుంది మొత్తం. ఇక్కడికి మా మీదికెళ్ళి పోతున్నాయి మొత్తం ఇక్కడ ఏరియాకి వెళ్ళి. దుబాయ్ కి బతకబోయినోళ్ళు మస్తు బుగులు పడతాన్రు ఎప్పుడేమైతుందో అని. ఇరానోళ్ళు రపా రపా బాంబులేస్తుంటే ఆగమాగముంది. మళ్ళా కువైట్, అబుదాబి, ఖతర్, బైరెయిన్ దేశాలల్లా మన తెలంగాణలో మస్తు మంది ఉంటారు. పనుల కోసం, చదువుల కోసం, బిజినెస్ల కోసం చూస్తానికి పోయినోళ్ళు, సినిమా షూటింగ్లకు పోయినోళ్ళు అటే చిక్కబడ్డరు. విమానాలు ఎగురుడే లేదా వాపస్ వస్తానికి. కొందరు డిపోలల్లనే జాగారం చేస్తుంటే ఇంకొందరు హోటళ్లకెళ్లి బయటకు వస్తలేరు. ఆడున్న మన దేశం ఆఫీసర్లే అందరి మంచి షెడ్డలు అరుచుకుంటున్నట. తెలంగాణోళ్లను వెనకకు రప్పిస్తానికి ఢిల్లీలున్న తెలంగాణ భవన్ లా కంట్రోల్ రూమ్ పెట్టింది సర్కారు. ఏ తక్లీఫ్ ఉన్నా గీ నెంబర్ కు ఫోన్ కొట్టాలట. దేశం గాని దేశంలా మా ఓళ్ళు ఎట్లున్నారో అని ఈడున్నోళ్ళు మస్తు బుగులు పడతాన్రు. ఇంటోళ్ళకి ఎప్పటికప్పుడు ఈడియోలు పంపిస్తుండ్రు మేం మంచిగానే ఉన్నామని. మా ఆయన ఈ మధ్యనే నా కొడుకు ఇద్దరు భారని వెళ్ళారు. ఫోన్ వచ్చేసరికి మాకు భయం అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ఉంది. ఇవాళ కూడా ఈ రోజు కూడా వేసిండు. ఇవాళ బిల్డింగ్ పక్కనే బాంబు వేలిందని వీడియో చూపించిండు. ఇక మాకు భయం వేసింది. ఇయాల్టికి 3 రోజులాయే. ఈ యుద్ధం ఎన్నడాగుతుందో గాని అప్పటిదాకా మనోళ్లకు పెద్ద టెన్షనే.